ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభనగర్లో నిర్వహించిన మహాకుంభమేళా ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళాను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చిన్న చిన్న ఆటంకాలు మినహా ఘనంగా పూర్తి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా రికార్డు సృష్టించిన ఈ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు 65 కోట్లకు పైగా మంది భక్తులు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సంఖ్య ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్, చైనాల తర్వాత ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ 65 కోట్లకు పైగా మంది భక్తులు ప్రయాగ్రాజ్ వచ్చారని ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎలా లెక్కించింది అనేది ఇప్పుడు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది. మహాకుంభమేళా నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను యూపీ ప్రభుత్వం విస్తృతంగా ఉపయోగించింది. 4000 ఎకరాల వైశాల్యంలో 2750 సీసీ కెమెరాలను 24 గంటలు పనిచేయించారు. వాటిలో 250 ఏఐ ఆధారిత కెమెరాలు ఉన్నాయి. ఇవన్నీ సమాచారాన్ని కమాండ్ సెంటర్కు నిరంతరం అందించాయి. ఎంతమంది వస్తున్నారు, పార్కింగ్ స్థలంలో వాహనాల సంఖ్య, కూడళ్లలో రద్దీ పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే మహాకుంభమేళాకు భక్తులు ఇచ్చే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో కూడిన సీసీటీవీలతో నిఘా ఏర్పాటు చేశారు. వీటి వల్ల రోజువారీగా మహాకుంభమేళాకు ఎంతమంది భక్తులు వచ్చారు అనేది లెక్కించారు. కుంభమేళాకు వచ్చే భక్తుల సంఖ్యను ఖచ్చితంగా లెక్కించడానికి ఏఐను ఉపయోగించినట్లు డిజిటల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ వెల్లడించారు. అయితే ఈ ఏడాది జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళా 45 రోజుల పాటు సాగి ఫిబ్రవరి 26 మహాశివరాత్రి సందర్భంగా ముగిసింది. కానీ రద్దీగా గుంపులుగా ఉండే జనాన్ని లెక్కించేందుకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడం ఏడాది ముందు నుంచే ప్రారంభించినట్లు తెలిపారు. ఇక మొట్టమొదటిసారి అండర్ వాటర్ డ్రోన్లను అధికారులు ఈ మహాకుంభమేళాలో ఉపయోగించారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ఈ అండర్ వాటర్ డ్రోన్లు ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ ఏఐ కెమెరాలను మహాకుంభమేళా జరిగే మహాకుంభనగర్లో మొత్తం ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు రియల్ టైం డేట్ ట్రాన్స్ఫర్ కోసం ఆ కెమెరాలన్నింటినీ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా సెంట్రల్ సర్వర్లకు లింక్ చేశారు. ఈ క్రమంలోనే ఆ వీడియో ఫుటేజ్ని ప్రాసెస్ చేయడానికి 2 ఏఐ మోడల్స్ కలిసి పనిచేశాయి. అందులో ఒకటి మొత్తంగా జనసాంద్రత ఎంత ఉందో అంచనా వేయడానికి, మరో ఏఐ మోడల్ గుంపులోని ప్రతి ఒక్కరి కదలికలను ట్రాక్ చేయడానికి ఉపయోగించారు. ప్రత్యేకంగా రూపొందించిన ఆల్గారిథం ద్వారా కెమెరాల్లో రికార్డ్ అయిన రా డేటాను ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా సేకరించిన డేటాతో పోల్చి ప్రాసెస్ చేశారు. ఆ తర్వాత తుది సమాచారాన్ని ప్రయాగ్రాజ్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన డాష్ బోర్డ్పై డిస్ప్లే చేశారు. అయితే ఈ ఏఐ వ్యవస్థ రెండింటిపై ఆధారపడి భక్తులను లెక్కించింది. ప్రత్యేకమైన జోన్లను స్కాన్ చేసి ఒక్కో ఫ్రేమ్లో ఉన్న భక్తుల సంఖ్యని విశ్లేషించి రియల్ టైం క్లౌడ్ పరిమాణాన్ని అంచనా వేయటానికి వివిధ రకాల కెమెరాల నుంచి ఇన్పుట్లను తీసుకొని క్లౌడ్ డెన్సిటీ మ్యాప్లను సృష్టించింది. ఇక మరొకటి ఏంటంటే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద కెమెరాలను ఉపయోగించి ప్రతి ఒక్కరిని గుర్తించడం. ఈ గణాంకాలను పోలీసులు, అధికారులు, నిపుణులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తొక్కిసలాట్లు, బారికేట్లను దాటుకుని పోవటం, రద్దీని నియంత్రించటం, భద్రతా ఉల్లంఘనలను గుర్తించటం లాంటి పనులను చేశారు.